రాజధాని వస్తుంది కాబట్టి టీడీపీ నేతలంతా అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారంటూ మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. మీ అవినీతి దందాపై చర్చించేందుకు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదని, కార్యకర్తలను పంపిస్తాం, చర్చించే దమ్ము మీకుందా అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు అంబటి. నేను బినామీ పేరుతో కొనలేదు, మగాడిలాగా సొంతంగా మా అబ్బాయి పేరునే కొన్నాను అన్నాడు. అయ్యో మంచిదే, మరి బినామీ పేరుతో కొన్న వాళ్ళ సంగతి ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు బినామీ పేరుతో కొన్నాడు, లోకేష్ గారు బినామీ పేరుతో కొన్నాడు, అలాగే మీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు బినామీ పేరుతో కొన్నారు. వారి పరిస్థితి ఏమిటినైనా వాళ్ళు మగాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, అయ్యా మగాళ్ళలాగా కొన్నానంటున్నావే, రావెల కిషోర్ గారి భార్య సతీమణి రావెల శాంతి జ్యోతి గారు మహిళే, ఆయన డైరెక్ట్ గా నీలాగానే కొన్నది. అంటే ఇక్కడ ఏమిటంటే అర్థం, నువ్వు ఎందుకు అక్కడ మీరు కొన్నారు, రాజధాని నిర్మాణం జరుగుతున్నదని ముందు తెలుసుకొని మీరు కొన్న మాట వాస్తవమా కాదా అది చెప్పవయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రంకెలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, పయ్యావల కేశవులు గారు రాత్రి 11 గంటల వరకు సాక్షిలో నిన్న పత్రికలో ఈ భూదండ అంతా వచ్చిన తర్వాత నీది కూడా వస్తుందని తెలిసి సాక్షి వాచ్మ్యాన్ దగ్గర నుంచి సాక్షి స్టింగర్ వరకు కాళ్ల బేరానికి వచ్చి పట్టుకొని బతిమలాడావా లేదా? ఎందుకయ్యా రాత్రి 11 దాకా కాళ్ల బేరానికి వచ్చి ఇవాళ రాగానే ఘీంకరిస్తున్నావు? ఏమైపోయింది నీ పరుషం అంటున్నా. అదేమంటే అంటున్నాడు, దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ప్రకాశం బ్యారేజ్ మీదకి రావాలంట. రాయలసీమ రక్తం ప్రవహించినా, స్వచ్ఛమైన రక్తం ప్రవహిస్తున్నా రా, నీ ఉరవకొండలో ఛాలెంజ్ చేస్తున్నాం, నీ ఉరవకొండ వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అనుకున్నా? జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు, నీ ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? నువ్వు చేసే అవినీతి కార్యక్రమాలు నిరూపించడానికి మా నాయకుడు రావాల్సినటువంటి అవసరం లేదు. కార్యకర్తలు పంపిస్తాం, దమ్ముంటే రా, నీకు సిగ్గు, శరం, చీము, రక్తం ఉంటే కమాన్ నీ ఉరవకొండలో చర్చించుకుందాం రమ్మంటున్నా నీ అవినీతి కార్యక్రమాలకు.